మొత్తం గుంప ఒకేసారి ఈ గుంపు ఓకే గోవింద బాగుంది. సరే ఏదో మీ మొహాలు అందరూ వచ్చి ఈ దాంట్లో దూరిపోవాలి అంతే, ఒకేసారి ఒకే చోట. ఓకే మ్యూజిక్ ఆపగానే సేమ్ మెంబర్స్ దీంట్లో కూడా ఫిట్ అయిపోవాలి. ఫిట్ అవ్వలేని వాళ్ళు బయటికి దొబ్బేయాలి. అంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఈ దాంట్లో దూరిపోవాలి, మళ్ళీ ఇక్కడి నుంచి దీంట్లో దూరిపోవాలి. రష్మి మ్యూజిక్ వేసాక వెళ్ళి మళ్ళీ డాన్స్ చేసి రావాలి. రెడీ 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 మ్యూజిక్ రెడీయా? ఇటువైపు నాన్నగారి సైడ్ నాన్న అప్పుడే అప్పుడే నేను అమ్మ అయినప్పుడు ఈ క్వశ్చన్ రాలేదు. నాకు చాలా సార్లు వచ్చింది. మీరే నాన్న అయినప్పుడు ఏంటో ఆయన్ని చూసి 16 కుర్రోడ్లాగా ఫీల్ అయిపోతున్నారేంటి? కూర్చోండి సార్, ఊరికే చెప్పాను, కోప్పడకండి, కూర్చోండి. ఇంద్రజ గారు మీ గుండె మీద చేయి పెట్టి చెప్పండి. అక్కడికి వచ్చి పెట్టున్నా. మీ గుండె మీద చేయి పెట్టి చెప్పండి, ఎన్నిసార్లు మిమ్మల్ని అమ్మ అమ్మని పిలిచేటప్పుడు నాకు ఎన్ని మంటలు పుట్టాయి. ఆ కడుపు మంట ఈ రోజు కూడా చూశాను. మీరేనే ఆగండి. మీరు నేను యూనివర్సల్ అమ్మా అమ్మా నా కొడుకు అని మీరే. ఆల్ రైట్, సో బోత్ టీమ్స్ రెడీ? ఓకే, లైన్ అవతలే ఉండాలి. మ్యూజిక్ ఆగిన తర్వాతే బాక్స్ లోపల రావాలి. ఆల్ రైట్, 3, 2, 1 మ్యూజిక్. సాయిరామ్ గారు అవుట్. ఓకే, వెల్ డన్. ఆల్ రైట్, నెక్స్ట్ రౌండ్ అవుట్. బ్యాక్ టు పొజిషన్స్. రెడీ? రష్మి గారు ఇప్పుడు వాళ్ళు రావాల్సింది సెకండ్ బాక్స్ లోకి. 3, 2, 1 మ్యూజిక్. కాటే వేసావే నువ్వు, సూటిగా చూసి దిల్లు టైట్ చేసావే. ఓకే, బ్యాక్ టు పొజిషన్స్ ప్లీజ్. అమ్మా మాదొక చిన్న రిక్వెస్ట్, ఇతన్నన్నా మార్చండి, బాక్స్ అన్నా మార్చండి. నూకరాజు, ఆయన్ని పెట్టిందే ఎందుకో తెలుసా? ఆయనే నిలబడగలుగుతున్నారంటే మీరంతా నిలబడలేరా? ఆయన నిలబడట్లే మేడం, ఆడొచ్చే ఫోర్స్ కి చిన్న లబ్బర్ బంధం తగిలి వెళ్ళిపోతున్నా. నరేష్ మాత్రం గిల్లుతున్నాడు. వాడు నరేష్ ఇక్కడ గిల్లా చేతిలో కోసుకుంటాడు. ఆర్టిస్టులుగా మా మూతి ముక్కు కూడా మా అందరికి ముఖ్యం కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. గేమ్ ని గేమ్ లాగా ఆడండి. ఓకేనా? 3, 2, 1 మ్యూజిక్. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. సునందా, నీకు నేనున్నా. అసలు నువ్వెక్కడున్నావు? ఉరే నా కాలు లేకండి రా. అమ్మా ఉరే ఇన్ని లేపండి రా. ఓకే ఇంద్రజ గారు, ఫైనల్ డిసిషన్ మీది కాబట్టి, అండ్ నో ఆర్గ్యుమెంట్ గైస్.
మ్యామ్ నేను చూసినంత వరకు అయితే నలుగురు సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు, ఓకే నూకరాజు, సూపర్ ఈ లేడు కదా, హరి, సునంత గారు. హరి అంటే లేడీ గెటప్, నువ్వు కాదు పో. ఏ హరి, ఈ హరియా ఈ హరియా? సార్ మీరు వెళ్ళి కూర్చోండి సార్. 2 more boxes to go. నరేష్ అవుట్. జంప్ చేశానన్నా, కావాలంటే రివ్యూ చూడండి. ఏం చెప్పాను? నో ఆర్గ్యుమెంట్స్ చెప్పానా లేదా? జడ్జ్ డిసిషన్. ఎప్పుడు నాకైతే నో ఆర్గ్యుమెంట్స్ అంటారు. కూర్చో. ఆదికేమన్నా రష్మి గారు మీరంటే ఇష్టం కాబట్టి ఊరుకుంటున్నాను, కానీ లేకపోతే నా చెల్లెల మీద ఎంత గొడవకని వెళ్ళేవాడిని. సరే నేను ఇష్టం కదా నీకు, మరి నువ్వు ఇట్లా కింద మీద పడితే నాకు ఇష్టం ఉంటదా ఏంటి చెప్పు? మీకోసమే కింద మీద పడానా నేనేంటో నిరూపించుకోవాలనే నా ప్రయత్నం. ఇటువైపు ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారో చూద్దాము. నరేష్ నువ్వు ఇష్టం కాబట్టి రా, అందుకే. అది ప్రతిసారి అని చెప్పి నాకు ఇంత పెద్ద బొక్క ఎడుతున్నారు మీరు. కూర్చోరా, నువ్వు సేఫ్ గా ఉండాలి నేను కోరుకుంటున్నా. ఆల్ రైట్, 3, 2, 1 మ్యూజిక్. కుర్చీని మార్చబెట్టి ఏం జరుగుతుందిరా? మళ్ళీ ఊడిపోయిందిరా. నాకు దొరికిందిరా. ఉన్నారా? నువ్వు అనుకున్నావా? ఇంద్రజ గారు ఫైనల్ డిసిషన్ మీది కాబట్టి. వామో వీళ్ళేంటి ఇంత చిన్న పిల్లల్లాగా అల్లరి చేస్తున్నారు? నేను డిసైన్ చేసిన ఈ గేమ్ ఇంత బాగుంటుందని నాకే తెలీదు. ఇప్పుడు ఈ బాక్స్ కి సంబంధించినంత వరకు ఫస్ట్ ఎంటర్ అయిన ముగ్గురు నూకరాజు, రామ్ ప్రసాద్ గారు, హరి. అమ్మా అమ్మా సునంద వచ్చిందమ్మా. సునంద వచ్చింది, మన షోకి వచ్చింది. నువ్వు వెళ్ళి కూర్చో. ప్రస్తుతానికైతే ఈక్వల్ గా మ్యాచ్ జరగట్లేదు, ఎందుకంటే డాడీ సైడ్ నుంచి ఇద్దరు ఉన్నారు, మమ్మీ సైడ్ నుంచి ఒకరే ఉన్నారు. కాబట్టి చాలా కాంప్లెక్స్ గేమ్ ఇప్పుడు జరగబోతుంది. రష్మి గారు, మ్యామ్ మేక్ ష్యూర్ there shouldn't be any discussion. రాజు ముఖ్యంగా మీకే చెప్తున్నాను, there shouldn't be any discussion. ఎవరైతే ఫస్ట్ ఆ ఇదిలోకి అడుగు పెడతారో నేను చూస్తూ ఉంటాను, వాళ్ళే విన్నర్స్. జడ్జ్ డిసిషన్ వచ్చి ఫైనల్ డిసిషన్, నో ఆర్గ్యుమెంట్స్. ఓకే రెడీ, 3, 2, 1 మ్యూజిక్. నువ్వు మాట్లాడి చెడగొట్టకుండా ఉంటావా ప్లీజ్? మ్యూజికల్ బాక్స్ గేమ్ లో విన్నర్స్ నూకరాజు. మేము రీప్లే చూడాలి మేడం ప్లీజ్. సో నూకరాజు గారు రీప్లే చూసే ముందు మీ విన్నింగ్ స్పీచ్ ప్లీజ్. ఎందుకు ఏడుస్తున్నావురా? 20,000 తీసుకుని నేనే ఎంత చేస్తున్నాను, 40,000 తీసుకుంటున్నాడు అన్న. ఏంటి అలా కూర్చుంటున్నాడు, చేస్తాడా లేదా? నిజంగా మా అమ్మ కోరిక, ఆ అమ్మ కాదు ఈ అమ్మ కోరిక, ఈ అమ్మ కోరిక. నేను దేంట్లో అయినా గెలవకపోతానా? వద్దబ్బా ప్లీజ్.
కానీ ఎక్కడైనా మాట్లాడు. కానీ ఇప్పుడు చెప్తున్నాను అమ్మా, నీ యాక్చువల్లీ తన కాల్ బ్రేక్ అయింది. అన్నిట్లో తొందరపాటుతనమే. విన్నర్ ఇస్ నూకరాజు కాదు. మేడం అంతగా స్పీచ్ బొక్క. జడ్జి గారు ఇది తప్పు. పోయి ఈ హెయిర్ ప్లాంటేషన్ వాడికి విన్నింగ్ ఇస్తారా? గుండె పగిలిద్ది నోర్మై. జస్ట్ ఫర్ ఫన్ ఓన్లీ. డెఫినెట్ గా నూకరాజే ఫస్ట్. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఇప్పుడు మేము ఓడిపోవడం కారణం చెప్తాం మేడం. మెయిన్ ఆ బండో డేడాడు వెళ్ళరా. మేము ఓడిపోవడం కారణం మెయిన్ ఏడు. నెక్స్ట్ లేడీ గెటప్. ఇది ఆ బొచ్చేసుకొచ్చి ముక్కులోకి కళ్ళలో దూరి. End of the day, winning matters. Congratulations to Nukaraju garu and mummy side. Thank you so much. బయలుదేరి వచ్చే ఇంకా అవసరం లేదు. Thank you. రష్మి గారు ఎప్పుడు ఒక సెగ్మెంట్ ఫినిష్ అయ్యాక నన్ను అడుగుతారు కదా, అది మేడం, ఈ గేమ్ గురించి మీరు ఏం ఫీల్ అయ్యారు, ఏమనుకుంటున్నారు? ఈ గేమ్ నేను డిజైన్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని గ్యాలరీలో ఉన్న వాళ్ళని అడగాలనుకుంటున్నాను. మీరందరూ ఈ గేమ్ గురించి ఏమనుకుంటున్నారు?